దిస్ ఈజ్ డాక్టర్ శిరీష, వర్కింగ్ ఇన్ అహల్య హాస్పిటల్, గుంటూరు. ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనకి డెలివరీ అయిన తర్వాత బేబీ కేర్, బేబీని ఎలా చూసుకోవాలి అండ్ ఏమేమి వాడవచ్చు ఏమేమి వాడకూడదు అని దాని గురించి చెప్తాను. సో డెలివరీ అయ్యాక ఏంటి అంటే వెంటనే బేబీ పైన వైట్ క్రీమ్ లాంటిది ఉంటుంది కదా, అది క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే వైటమిన్ కే అని ఇస్తారు. తర్వాత ఏంటి అంటే బేబీకి బట్టలు వేసుకొని ఒక మెత్తటి క్లాత్, కొంచెం లావుగా ఉన్న మెత్త క్లాత్తో చుట్టుకోవాలి. దానివల్ల ఏంటి అంటే బేబీ నుంచి డీహైడ్రేట్ అవ్వదు. కొంచెం ఆ బేబీ మనం కప్పటం వల్ల వచ్చే వేడి వల్ల ఏంటి అంటే బేబీ గ్రోత్ అనేది హెల్తీగా ఉండింది. తర్వాత డెలివరీ అయిన ½ గంట నుంచే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయాలి. బేబీకి ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి ఫీడింగ్ ఇస్తూ ఉండాలి. ఫీడింగ్ ఇచ్చిన తర్వాత బేబీని తేపు వచ్చే వరకు భుజం మీదే ఉంచుకోవాలి. ఆ తర్వాతే పడుకోబెట్టాలి. తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ స్కిన్ కేర్. స్కిన్ కేర్ ఏంటి అంటే మామూలుగా అయితే డెలివరీ అయినా వెంటనే స్నానం చేయాల్సిన అవసరం లేదు. మరీ చేయించాలనుకునే వాళ్ళు ఏంటంటే 6 అవర్స్ తర్వాతే చేయించండి. చేయించిన తర్వాత ఏంటి అంటే మామూలుగా వారంలో బేబీకి 2 to 3 టైమ్స్ అంతే స్నానం చేయించేది, అంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. చేసినా కూడా 5 minutes కంటే ఎక్కువ చేయకూడదు. చేసిన తర్వాత ఏంటి అంటే బేబీ మాయిశ్చరైజర్ అని సపరేట్గా ఉంటాయి. ఆ మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు. వాటిలో ఏంటంటే పర్ఫ్యూమ్ లేనిది రాసుకోవాలి. సో మనం ఏంటంటే బేబీకి మాయిశ్చరైజర్ వాడటం వల్ల హైడ్రేషన్ అనేది మెయింటైన్ అయ్యిద్ది. తర్వాత ఏంటి అంటే బేబీకి వాడే సోపులు కూడా బేబీ సోపులు మైల్డ్గా ఉండేవి ఉంటాయి, ఆ సోపులే వాడుకోవాలి. తర్వాత పౌడర్ లాంటివి ఏంటి అంటే యాక్జిలాలో